Hi to all అండి. very good evening. I am Renika. All of you, how are you అండి? I am fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ నిద్రపోయే ముందు వారి ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీ పర్సను 5 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి బాధ పెట్టి పంపించడం అనేది జరిగింది. అంటే డబ్బు పరంగా మిమ్మల్ని అన్నీ లాగేసుకొని మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపించడం అనేది జరిగింది అనే విధంగా వారైతే థింకింగ్ చేస్తూ ఉన్నారండి. మీరు ఇప్పుడు వారి కళ్ళకి ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు స్పేస్ వచ్చి అయితే 1 ఇయర్ కానీ లేదా 1.5 ఇయర్ పీరియడ్ అయితే అవుతుంది. ఇంత పీరియడ్లో మీకు వారికి ఎలాంటి కాంటాక్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ లేదు. ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయంటే పాజిటివ్ ఇంటెన్షన్స్గా ఉన్నాయి. అంటే తనను తాను తన తప్పు అనేది తెలుసుకున్నారు. ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీకు ద్రోహం చేసిన దానికి బాధ అయితే పడుతూ ఉన్నారండి. మీరు వారి యొక్క కళ్ళకి స్టార్ లాగా అయితే కనబడుతూ ఉన్నారు. రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటున్నారు. అంటే ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా అనే ఆలోచనలే వారి లోపల ఎక్కువగా అయితే ఉన్నాయండి. 100% రీయూనియన్ జరుగుతుంది. మీకు ఒక అంటే వన్ ఇయర్లో అయితే కంపల్సరీ మీకు మీ యొక్క వ్యక్తికి అయితే రీయూనియన్ అనేది పక్కాగా జరుగుతుందండి. రీయూనియన్ కార్డ్సే వచ్చాయి. 3 కూడా మీకు పెయిన్ అనేది ఇచ్చి మిమ్మల్ని దూరం అనేది చేసుకున్న దానికి ఆ పర్సన్ అయితే ఎంతో పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో వారిని ఇప్పుడు చాలామంది నిందిస్తూ ఉన్నారు. అంటే మీకు చేసిన ద్రోహానికి వారిని ఇతరుడు నిలదీసి అడగడం. అంటే నువ్వు మీ పర్సన్ ఇలా చేసావు, అలా చేసావు, నువ్వేమన్నా మంచివాడివా, మంచి వ్యక్తివా, నీలాగా ద్రోహం ఎవరు చేయరు అనే విధంగా కూడా తనని కొన్ని సిచ్యువేషన్లో నిందిస్తూ ఉన్నారనమాట. దానికి పర్సన్ అయితే ఎంతో బాధపడుతున్నారు. మీ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి కూడా మీ జీవితంలో ఏం జరుగుతుందని అయితే తను తెలుసుకుంటూ ఉన్నారండి. మళ్ళీ బ్యాక్ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అంటే తను ఎలా అనుకుంటున్నారంటే మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు. మళ్ళీ ఏమైనా నేను మోసం చేసే సిచ్యువేషన్స్ వస్తాయా, అంటే తన లైఫ్లో ఉన్న మదర్ కానీ లేదంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ కెరీర్ వైజ్గా కానీ మళ్ళీ ఒకసారి ఆ పర్సన్ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనుక కలిగించినట్లయితే మీరు తనను ఎలా ట్రీట్ చేస్తారని ఆ వ్యక్తి ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక పైన మీరు తనని నమ్మరేమో అనే విధంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి. మీ గురించి చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. టైం అనేది మారింది. అంటే మీ వైపుగా వారి యొక్క ఆలోచనలు అనేటివి ఉన్నాయని కూడా ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ జీవితంలోకి వచ్చే విధంగానే ఉన్నాయి. అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి. రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయండి. మేజర్ ఆర్కానా కార్డ్స్ అయితే వస్తున్నాయి. మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే త్వరగా అయితే రాబోతూ ఉన్నారు. మీరు శుభవార్తలు అనేటివి వింటారు. అంటే ఇప్పటిదాకా మీరు స్పేస్ లేదా సింగిల్ పేరెంట్ అయి ఉంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ బర్డెన్స్ అయితే లైఫ్ అనేది లీడ్ చేసి ఉంటారు. మీ యొక్క కష్టం అనేది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే మీరు నిత్యం దినదిన గండంగా అయితే గడుపుతూ ఉన్నారు. ఎంతో పెయిన్ అనేది అనుభవించారు. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక స్టబన్ పర్సన్ లాగా మారిపోయారు. అందువల్ల మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ వైపు వస్తున్నాయి. గతంలో తాను నువ్వు నాకు వద్దు అని అంటే మీరు తనని బెగ్ చేసుకునేవాళ్ళు, ఏడ్ చేసేవాళ్ళు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నేనేం చేశాను అనే తనని ప్రశ్నించేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు అలా కాదు. ఎందుకు అనంటే మీ లోపల ఒక రియలైజేషన్ వచ్చింది. నేను ఒక్కసారి నన్ను కాదు అని అంటారు, 2 సార్లు అంటారు, పదే పదే అనడం. ఏంటి అసలు నా లైఫ్ ఏంటి, నేనేంటి, నేను ఇంత నాకు అసలు వాల్యూ అనేది లేదా, ఏంటి అసలు తన స్పెషాలిటీ ఏంటి, తన అంత స్టాండర్డ్గా ఉండడానికి కారణం ఏంటి, నేను ఇంత వీక్ మెంటాలిటీ ఏంటి అని మిమ్మల్ని మీరు సెల్ఫ్గా అంటే చదువుకోవడం అనేది మొదలుపెట్టారు. దానివల్ల మీ లోపల ఎన్నో చేంజెస్ అయితే వచ్చాయి. మీరు అందువల్ల ఇప్పుడు మీ జీవితంలో మీరైతే ముందుకు పోతున్నారు. ఇప్పుడు అందువల్ల ఆ పర్సన్ మీతోటైతే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. గతంలో మాదిరిగా అయితే ఏ మాత్రం లేవండి. వారి యొక్క ఆలోచనలు మీ జీవితంలోకి వచ్చే విధంగానే ఉన్నాయి. ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి.
ఎప్పుడెప్పుడు మీ జీవితంలోకి వద్దామా అనే విధంగానే మీ పర్సన్ కూడా చూస్తూ ఉన్నారు. తను మీకు ఇచ్చిన దానికి కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. పెయిన్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ పెయిన్ అనేది తనకి తిరిగి వెళ్ళడం అనేది కర్మ బ్యాక్ అనేది అయింది. అంటే మీకు చేసినది తనకి ఏదో ఒక రకంగా బెడిసికొట్టడం అనేది జరిగింది. మనీ అంటే డబ్బు విషయంలో కూడా తనకైతే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి. అందువల్ల కూడా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. దేవుడి ముందు వేడుకుంటూ ఉన్నారు. తను చేసిన తప్పేంటని తను తెలుసుకుంటూ ఉన్నారండి. తన లైఫ్లో తను ఎవరితోటైతే ఉన్నారో వాళ్ళతో నిత్యం అయితే గొడవలు జరుగుతున్నాయి. అంత హ్యాపీగా వారి యొక్క లైఫ్ అయితే లేదండి. లేదు, మీ పట్ల కూడా ఫిజికల్ అట్రాక్షన్ అనేది అయితే ఎక్కువగా ఉంది మీ వ్యక్తికి. గతంలో పర్సన్ కాదు, చేంజ్ అయ్యారు. మీరు ఎలా కావాలని మీ పర్సన్ని మీరు కోరుకున్నారో, అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు మా వ్యక్తి ఇలా ఉండాలి, నన్ను ఇలా ట్రీట్ చేయాలి, అలా ట్రీట్ చేయాలి, తనతో నేను ఇలా ఉండాలి, మా లైఫ్ ఇలా ఉండాలి, మా కిడ్స్ ఇలా ఉండాలని ఎలాగైతే ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చేశారో ఆ విధంగా ఇప్పుడు ఈ పర్సన్ అయితే మారిపోయారు. గతంలో పర్సన్ అయితే కాదు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది మీ యొక్క పర్సన్ యొక్క రాశులు అయితే వేసేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు వృశ్చిక రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి. ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అండి. అలాగే మీ యొక్క రాశులు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మీ ఇవ్వండి వ్యూవర్స్, ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశి, ధనస్సు రాశి రావడం అయితే జరిగింది. ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రాశులు అండి. ఇవి రావడం అయితే జరిగింది. లెటర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్వి యూ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, ఈ లెటర్, ఎఫ్ లెటర్, క్యూ లెటర్, ఐ లెటర్, జెడ్ లెటర్, హెచ్ లెటర్, ఎన్ లెటర్. ఇది రాలేదండి. ఎల్ లెటర్ వచ్చేసింది. ఇప్పుడు మీ యొక్క లెటర్స్ అండి. వ్యూవర్స్ యొక్క లెటర్స్, వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి. వ్యూవర్స్ యొక్క లెటర్స్ కే లెటర్ అండి, డబ్ల్యూ లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్, బి లెటర్, ఎల్ లెటర్, ఏ లెటర్, వై లెటర్, జీ లెటర్, ఓ లెటర్, ఎక్స్ లెటర్, ఎన్ లెటర్, డి లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్, జెడ్ లెటర్. ఇవి మీవండి వ్యూవర్స్ యొక్క లెటర్స్. ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి. మీకు ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాం. ఆపర్చునిటీస్, మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. అంటే కెరీర్ వైజ్గా మీకు, అంటే కొందరు మీకు మీ పర్సన్కి ఎన్ని ఉన్నాయో ఆప్షన్స్ మీకు కూడా అన్నీ ఉన్నాయి. ఆపర్చునిటీస్ అన్నీ మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. కొందరికి నో చెప్పడం, నేను చేయను అని నిక్కచ్చగా అయితే చెప్పండి. కొన్ని వెనక్కి అయితే తగ్గి ఉండండి. నో అని రావడం అయితే జరుగుతుంది. కొన్నిటికి నో చెప్పడం కూడా నేర్చుకోండి. దానివల్ల మీకు జీవితంలో ఎంతో ప్రశాంతత అనేది వస్తుంది. అంటే మొహమాటానికి పోయి ఒప్పేసుకొని ఇబ్బంది పడొద్దండి. నో చెప్పేయండి. దానివల్ల మీకు ఎంతో ప్రశాంతత అయితే ఉంటుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్నే మీరు ఫాలో కండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి. హ్యాపీ ఫ్యామిలీ, మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి కలిసి సంతోషంగా అయితే ఉండబోతున్నారని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. సక్సెస్, మీ లైఫ్లోకి 100% సక్సెస్ అనేది కూడా వస్తుంది. టేక్ యాక్షన్, మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి. మీకు రాశుల వారి పరంగా ప్రతి రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి అండి. మేషరాశి వారికి మోర్ దాన్ 2 years అయితే పడుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆన్ డేట్ 2/11/2029 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది. మీకు ఇంత పీరియడ్లో రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి జెమినై వాళ్ళకేమో వితిన్ 1 week అని రావడం అయితే జరిగిందండి. మీకు 1 weekలో మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ కెన్ బి సక్సెస్ఫుల్, డోంట్ స్టాప్. మీరు మీ పెట్టే ఎఫర్ట్స్ అనేవి అలాగే పెట్టండి, ఆపివేయకండి. దానివల్ల మీరు సక్సెస్ అనేది చూస్తారని మీకు కర్కాటక రాశి వాళ్ళకైతే రావడం అయితే జరిగిందండి. అలాగే సింహరాశి వాళ్ళకి, లియో వాళ్ళకి మీకు
ఇన్ నెక్స్ట్ 1 వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. మీకు ఒక 1 వీక్లో సొల్యూషన్ అనేది వస్తుంది మీ ఎనీ ప్రాబ్లంకైనా కూడా. అలాగే కన్యా రాశి వాళ్ళకి మీకేమో ఇన్ 26 డేస్లో మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఇన్ 23 డేస్ అని రావడం అయితే జరిగిందండి. మీకు 23 డేస్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆన్ డేట్ 6/15 ఆర్ 24 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది. అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి మీకేమో ఇన్ నవంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి. అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికాన్ వాళ్ళకి వితిన్ 2 months గుడ్ న్యూస్ విల్ అరైవ్ అని రావడం అయితే జరిగిందండి. అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి మీకు వితిన్ 3 months పీరియడ్ అని రావడం అయితే జరిగిందండి. అలాగే మీనరాశి వాళ్ళకి స్పైసీస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి మీకు 30 to 40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.